ఏఎస్ఎన్ థాట్స్ కు స్వాగతం. జూన్ 1, 2026 ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త సంచలనానికి తెరలేచింది. ద్రావిడి గడ్డపై జాతీయవాద జెండాను బలంగా ఎగరవేయాలని ప్రయత్నించిన ఒక యువ నాయకుడు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు కేవలం ఆ పార్టీలోనే కాకుండా యావత్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసే దిశగా సాగుతున్నాయి. చెన్నై నుండి ఢిల్లీకి పయనమైన ఆయన బీజేపీకి రాజీనామా చేసి కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విలేకరులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఈ ఊహాగానాలను ఆయన ఖండించకపోగా, దయచేసి కొద్ది రోజులు వేచి ఉండండి, 2 రోజుల్లో మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఒక నిగూఢమైన వ్యాఖ్య చేయడం ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జూన్ 4వ తేదీన ఆయన పుట్టినరోజు ఉన్న తరుణంలో కోయంబత్తూర్, మదురై వంటి నగరాల్లో ఆయన మద్దతుదారులు మా నాయకుడా వచ్చి మమ్మల్ని నడిపించు అంటూ భారీ పోస్టర్లు ఏర్పాటు చేయడం చూస్తుంటే ఆయన ఒక కొత్త ప్రజా ఉద్యమానికి లేదా సొంత రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లుగా స్పష్టమవుతోంది. మనం ఈ పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే గత కొన్నేళ్లుగా తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పులను, ముఖ్యంగా అన్నామలై శైలిని విశ్లేషించాల్సి ఉంటుంది. 2020లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అన్నామలై చాలా వేగంగా పార్టీలో ఎదిగారు. కేవలం 1 సంవత్సరంలోనే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ద్రావిడ సిద్ధాంతాలు, ప్రాంతీయ సెంటిమెంట్లతో దశాబ్దాలుగా నడుస్తున్న తమిళనాడు జాతీయ పార్టీ అయిన బీజేపీకి క్షేత్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. కానీ అన్నామలై తన దూకుడు రాజకీయాలతో, సోషల్ మీడియా వ్యూహంతో యువతను విపరీతంగా ఆకర్షించారు. ముఖ్యంగా అధికార డిఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన విడుదల చేసిన డిఎంకే ఫైల్స్, అవినీతి ఆరోపణల రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. అప్పటి ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆడియో లీకులు, సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలపై ఆయన చేసిన ఆరోపణలు డిఎంకే పార్టీకి మింగులు పడలేదు. దీనిపై డిఎంకే ఆయనకు లీగల్ నోటీసులు పంపి 600 కోట్ల రూపాయల నష్టపరిహార దావా వేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అలాగే 2023 మార్చిలో ఉత్తరాది వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులను తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసినా ఆయన తన పోరాట శైలిని మార్చుకోలేదు. అన్నామలై చేసిన ఎన్ మనీ ఎన్ మక్కల్, నా నేల నా ప్రజలు పాదయాత్ర తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రాష్ట్రంలోని మూలలకు బీజేపీ సందేశాన్ని చేర్చడంలో ఆ యాత్ర ఎంతగానో దోహదపడింది. ఈ యాత్ర ముగింపు సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని అన్నామలైను ప్రశంసించడం ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యతకు అర్థం పట్టింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ లో శశి థరూర్, తేజస్వి సూర్య వంటి ప్రముఖులతో కలిసి ఆయన ప్రసంగించడం ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఒక మేధావిగా, విధాన నిర్ణేతగా తన గుర్తింపును మరింత బలోపేతం చేసుకున్నారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే ఆయనకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుండి, 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి పోటీ చేసినప్పటికీ ఆయన విజయం సాధించలేకపోయారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచడంలో ఆయన విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఈ ప్రయాణంలో అన్నామలై అనుసరించిన సొంత బలం ఆధారిత రాజకీయ వ్యూహం పార్టీ సాంప్రదాయ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. ద్రావిడ పార్టీలపై ఆధారపడకుండా బీజేపీ స్వతంత్రంగా ఎదగాలనేది అన్నామలై గట్టి నమ్మకం. ఈ క్రమంలో ఏఐఏడీఎంకే సిద్ధాంతాలను, ఆ పార్టీ దివంగత నేతలైన అన్నాదురై, జయలలితపై ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారును రేపాయి. 2024 ఆగస్టులో ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడుప్పని కె పళనిస్వామిని విమర్శిస్తూ ఆయన విద్యాభ్యాసం లేని వ్యక్తి అని, 2017లో భారీగా డబ్బులు చెల్లించే శాసనసభాపక్ష నేతగా ఎదిగారని అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. దీనివల్ల 2023 సెప్టెంబర్లోనే ఏఐఏడీఎంకే కూటమి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 2024 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో అన్నామలై దూకుడు వల్లే కూటమి విచ్ఛిన్నమై ఓటమి ఎదురైందని ఏఐఏడీఎంకే నాయకులు ఆరోపించారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అధిష్టానం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. అధికార డిఎంకే ప్రభుత్వం గద్దె దించాలంటే బలమైన ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదని భావించిన జాతీయ నాయకత్వం తిరిగి ఏఐఏడీఎంకు పొత్తు పెట్టుకోవడానికి మొగ్గు చూపింది. అయితే
ఏఐఏడిఎంకే ఒక షరతు విధించింది. అది ఏమిటంటే తమిళనాడు బీజేపీ నాయకత్వంలో మార్పు ఉండాలని, ముఖ్యంగా అన్నామలైన ఆ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేసింది. దీనికి లొంగిపోయిన బీజేపీ అధిష్టానం 2025 ఏప్రిల్లో అన్నామలైన రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించింది. అక్కడే అన్నామలైకు బీజేపీ అధిష్టానానికి మధ్య మొదటిసారిగా తీవ్ర వ్యూహాత్మక విభేదాలు బయటపడ్డాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ ప్రయోజనాల కంటే ఒక ప్రాంతీయ పార్టీ డిమాండ్లకు లొంగిపోవడం అన్నామలైకి నచ్చలేదు. 2026 అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపు సమయంలో ఈ విభేదాలు మరింత ముదిరాయి. ఏఐఏడిఎంకే తన ఇతర చిన్న మిత్రపక్షాలను సీట్లను కేటాయించిన తరువాత మిగిలిపోయిన సీట్లను మాత్రమే బీజేపీకి కేటాయించడంపై అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా ఏఐఏడిఎంకే ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలను బీజేపీ అడగకూడదనే నిబంధన విధించడంతో బీజేపీకి ఎదుగుదల ఉన్న ప్రాంతాల్లో కాకుండా తిరువానమలై వంటి బలహీనమైన నియోజకవర్గాలను కేటాయించారని ఆయన జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అటువంటి సీట్ల కేటాయింపు వల్ల కేవలం డిఎంకేకే మేలు జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కేవలం బీజేపీ మాత్రమే కాకుండా తమిళ మానిల కాంగ్రెస్, ఇండియా జననాయక పార్టీ, న్యూ జస్టిస్ పార్టీ, తమిళగ మక్కి, మున్నేట్ర కజగం వంటి ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఏఐఏడిఎంకే అనుకూలంగా లేని సీట్లనే కేటాయించిందని ఆయన ఆరోపించారు. ఈ ఘర్షణ వల్లే ఆయన 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. తనకి ఇష్టమైన కోయంబత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆయన కేవలం సాధారణ కార్యకర్తగా ప్రచారానికి పరిమితమయ్యారు. ఈ పరిణామాల ఫలితంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ వ్యూహాత్మక ఘర్షణ తదనంతరం అన్నామలై తన సొంత రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రాన్ని ముందస్తుగా అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అన్నామలై బహిరంగంగా తప్పుపట్టారు. ఒక జాతీయ పార్టీలో ఉంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడం ద్వారా ఆయన తన సిద్ధాంతపరమైన అసంతృప్తిని స్పష్టం చేశారు. ఆయన ప్రాధాన్యతను గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయనకు నష్టం జరగకుండా ఉండేందుకు ఒక రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని నిర్మోహమాటంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్తో జరగబోయే కీలక సమావేశం తర్వాత ఆయన పార్టీని వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. అన్నామలై బీజేపీని వీడితే నేరుగా కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారా, లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారా? దీనిపై అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆయన తక్షణమే ఒక రాజకీయ పార్టీని స్థాపించే సాహసం చేయకపోవచ్చు. మొదటగా విద్యావంతులు, యువత, వృత్తి నిపుణులతో కూడిన ఒక బలమైన స్వచ్ఛంద నెట్వర్క్ను నిర్మించి సివిల్ ఎంగేజ్మెంట్ మరియు ప్రజల సమస్యలపై ఒక నాన్ పొలిటికల్ పబ్లిక్ మూవ్మెంట్ నడపాలని ఆయన యోచిస్తున్నారు. ఈ సామాజిక ఉద్యమానికి లభించే ప్రజాస్పందన ఆధారంగా భవిష్యత్తులో దానిని ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలా లేదా అనేది ఆయన నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఏఐఏడిఎంకేకి చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే పెరుందరై అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే చర్చ నడుస్తోంది. ద్రావిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఒక బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలవాలన్న అన్నామలై కళ నెరవేరుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. నిరంతర ప్రాంతీయ పార్టీల మధ్య తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళ కట్చి, నటుడు విజయ్ స్థాపించిన తమిళ లిటరీ కజగం వంటి సరికొత్త శక్తుల మధ్య అన్నామలై స్థాపించబోయే ప్రజా ఉద్యమం ఎంతవరకు నిలదొక్కుంటుందనేది అత్యంత ఆసక్తికరం. అయినప్పటికీ తనకున్న విపరీతమైన ప్రజాదరణ, యువత మద్దతు, నిష్కలంకమైన ఐపీఎస్ అధికారి అనే ఇమేజ్ ఆయనను అతిపెద్ద బలాలు. బీజేపీ అధిష్టాన వ్యూహాలు ప్రాంతీయ ప్రయోజనాలు సరిపడకపోవడమే ఈ రోజు ఒక గొప్ప జాతీయవాద నాయకుడు సొంతదానిని వెతుక్కునేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ఈ ఊహించని పరిణామాలు, అన్నామలై రాబోయే రోజుల్లో తీసుకోబోయే సంచలన నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఆయన సొంతంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తే తమిళనాడులో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ బాక్సులో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిష్పక్షపాత రాజకీయ విశ్లేషణల కోసం, ప్రత్యేక అప్డేట్ల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.